చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఈరోజు ఇప్పుడు మీతో డిస్కస్ చేయబోతున్నాను. భారతదేశంలో ఈరోజు డయాబెటీస్ అంటే మధుమేహం అనే వ్యాధి ప్రజల్ని చాలా పట్టి పీడించేస్తుంది. దానికి ఆ కంట్రోల్లో ఉంచుకోవడం తప్పితే, నియంత్రించుకోవడం తప్పితే పూర్తిగా నయమయ్యే పరిస్థితి కూడా లేదు. దానివల్ల ఆడవాళ్ళు, మగవాళ్ళు అలా లేకుండా పెద్దవాళ్ళు, పిల్లలు కూడా ఈ మధ్య డయాబెటీస్ టైప్ 2 అని టైప్ 1 అని వస్తుంది. దానివల్ల వాళ్ళు లైఫ్లో జీవన మాధుర్యం పోతుంది అన్నమాట. ఎప్పుడు నిత్యం షుగర్ పెరిగింది, షుగర్ తగ్గింది అనుకుంటూ ఆ మీటర్లతో రీడింగ్ చూసుకుంటూ మందులు వేసుకుంటూ చాలా చెప్పాలంటే ఆ జీవిత మాధుర్యం ఇందాక చెప్పిన బతుకు తీపి తగ్గిపోతుంది. ఒక తీపి వ్యాధి ప్రవేశించి అంటే స్వీట్ పాయిజన్ అంటారు, ఆ షుగర్ జబ్బు అనమాట. స్వీట్ పాయిజన్ నెమ్మదిగా వాడి యొక్క జీవిత కాలాన్ని కూడా హరించేస్తుంది. అలాగే ఏదో రూపంలో కళ్ళకో, కాళ్ళకో, కిడ్నీస్కో ఏదో ఇబ్బంది పెట్టి ఆ రోగం మొత్తం మనిషిని నిర్వీర్యం చేయకుండా అది ఆరోగ్యాన్ని పాడు చేసేస్తుంది. అంటే దీర్ఘకాల రోగిలాగా మధుమేహం వచ్చిన వాళ్ళు బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది కాకుండా కొన్ని సర్వేలు చూస్తే కనుక భారతదేశంలో ఉన్న ప్రతి 6గురిలో ఒకళ్ళకి వస్తుందని చెప్పి కూడా తెలుస్తుంది. రానున్న కాలంలో రానున్న 10-20 ఏళ్లలో ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది. 3లో ఒకటికి వచ్చే దానికి ఎన్నో కారణాలు చెప్తారు. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇంకోటి ఏవో చెప్తారు. కానీ అది ఎందుకు అలా మహమ్మారిలా మన పట్టి పీడిస్తున్న రోగాల్లో ముఖ్యంగా మధుమేహం ఒకటిగా ఉందన్నమాట. అయితే ఇంతవరకు బాగుంది. ఈ మధుమేహం గురించి చెప్పాను. ఈ మధుమేహాన్ని తగ్గాలి అంటే ఒక గుడికి వెళ్ళి ఒక స్వామివారిని దర్శించుకొని ఆయనకి నైవేద్యం పెడితే మధుమేహం పూర్తిగా తగ్గిపోతుంది, నయమైపోతుంది, పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనే ఒక కొత్త పాయింట్ ఇప్పుడు వచ్చింది. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, రాళ్ళకు మొక్కితే పనులు అవుతాయంటే నిజమే. మన భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక దేశం, అద్భుతాలు ఎన్నో జరిగాయి, ఎన్నో అతీత శక్తులు మనం చూస్తున్నాం, భగవంతుడి లీలను మనం చూస్తున్నాం. ఎందుకంటే అప్పుడు కట్టిన దేవాలయాలను కనుక గమనిస్తే సైన్స్కు కూడా అందరి మిస్టరీలు ఎన్నో మన దేవాలయాల్లో చూస్తూ గమనించవచ్చు. అలాగే భగవంతుడి శక్తి ఏంటో కూడా మనం వివిధ సందర్భాల్లో మన భారతీయుల్లో ప్రతి ఒక్కడు కూడా చూస్తూనే ఉన్నాడు. ఇంకా మాట్లాడితే వాళ్ళ అనుభవంలో కూడా ఆ భగవంతుడి యొక్క ఇది ఉంది. మనం నమ్మినా నమ్మకపోయినా మన విశ్వాసమే భగవంతుడు, నమ్మకమే నారాయణుడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్న మాటలు ఇంతకుముందు నిజమా అంటే ఒక గుడి గురించి మాట్లాడుకున్నప్పుడు ఎడగుంజి అని అక్కడ వినాయకుడు ఉంటాడు. ఆయనకి కనుక మనం ఆయనకి గుంజీలు తీస్తే పెళ్ళిళ్ళు అవుతాయి. మురమళ్ళ అని ఇక్కడ వీరభద్రస్వామి గుడి ఉంటుంది, అక్కడ కళ్యాణం చేయించుకుంటే మనకు కళ్యాణం అవుతుందని. అలాగే వాడపల్లి అని ఒక చోట వెంకటేశ్వర స్వామి గుడిలో 7 వారాలు కనుక 7 ప్రదక్షిణాలు చేసి కళ్యాణం చేయించుకుంటే ఎన్నాళ్ళ నుంచి ఉండని ఆ పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, యువతి యువకులకి అని చెప్పేసి ఇలాగ ఎన్నో మనం వింటాం. అలాగే ఇక్కడ చిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్తే ఆయన విదేశాలు వెళ్ళడానికి వీసాలు చాలా ఈజీగా వస్తాయని చెప్పి ఆయన వీసాల వెంకటేశ్వర స్వామి, వీసాల దేవుడు అనడం కూడా మనం చూస్తున్నాం. ఇలాగే ఎన్నో అద్భుతాలు మన అనుభవంలోనే ఉన్నాయి. ఇంకా మాట్లాడితే మన అనుభవంలోనే ఎన్నో అనుభవాలు ఉన్నాయి, చెప్పొచ్చే మాట. కాబట్టి మన భారతదేశంలో ముఖ్యంగా మిషనరీలు వెళ్తే అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఒక రథసప్తమి నాడో లేదా ఒక ప్రత్యేక తిథిలోనో ఆయన పాదాలపైన, సూర్యనారాయణమూర్తి పాదాల మీద సూర్యకిరణాలు వచ్చి డైరెక్ట్గా పడతాయట ఆ ఒక్కరోజు. అలా కొన్ని చోట్ల ఆ దేవాలయం నీడ పక్కన పడతాట. అలాగే కొన్ని చోట్ల చూస్తే అది మంగళగిరి చూస్తే కనుక బెల్లం పానకం నివేదన చేస్తారు, ఒక చీమ కూడా ఉండదట. అలాగే కొన్ని గుళ్ళ మీద అలా కాకులు కూడా రావట. దానికి ఇలాంటి విశేషాలకి, అద్భుతాలకి ఎన్నో కథల రూపంలో స్థల పురాణం ఉంటుంది, జనంలో తెలుస్తూ ఉంటుంది. మనకి ఇంతటి చరిత్ర మన దేశానికి ఉంది. సంతానం ఉండదు, గర్భాంబికా దేవాలయానికి వెళ్ళి అక్కడ నెయ్యిని సమర్పిస్తే అమ్మవారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఎన్నేళ్ళు 10 ఏళ్ళ నుంచి పుట్టట్లేదండి, పిల్లలు పెళ్ళి అలా అన్న బాధ వాళ్ళంతా కూడా ఆ గర్భాంబికా దేవాలయానికి వెళ్ళి ఇటువంటివి తీసుకుంటే పెద్ద చాంతాడంత లిస్టు తయారవుతుంది. అందులో చాంతాడంత లిస్టు తయారవుతుంది అనమాట. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎవరైతే ఆస్తిగా ఉంటారో వాళ్ళందరికీ ఇదంతా అనుభవంలోకి. అలాగే భగవంతుడికి ఏదైనా మొక్కుబడి చెల్లించుకుంటే మనం కోరికలు తిరిగితే మనకి కలియుగదేవి వెంకటేశ్వరకి తల నీళ్ళాలు ఇవ్వడం దగ్గర నుంచి నిలువు దోపిడీ చేసుకుంటూ అలా ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. మన నమ్మకం కొంచెం కూడా
ఏది సడలదు కూడా అన్నమాట. భగవంతుని పట్ల మన విశ్వాసం కొంచెం కూడా సడలదు. అలా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం మన మొత్తం ప్రపంచాన్ని, అందులో భారతదేశాన్ని కూడా పట్టి పీడిస్తున్న మధుమేహ వ్యాధి అంటే డయాబెటీస్ దానికి తగ్గట్లేదు. మందులు మార్చుకోవడం, ప్రతి నెల చెక్ చేసుకోవడం, 3 నెలల యావరేజ్ HbA1c, అలాగే ఫాస్టింగ్, పోస్ట్ ఏజెంట్, ప్రతిరోజు డాక్టర్ల చుట్టూ, అలాగే మీటర్లో చెక్ చేసుకుంటూ, మందుల చుట్టూ తిరుగుతూ ఆ లైఫ్ అస్సలు నిస్సారంగా పోతుందని చెప్పాలి. అటువంటి డయాబెటీస్ తమిళనాడులో ఉన్నటువంటి ఒక టెంపుల్లోకి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి దగ్గర ఒక నైవేద్యం సమర్పిస్తే పోతుంది అని చెప్పేసి ప్రజలు ప్రగాఢంగా ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే అది గొప్ప విశేషం ఉండడం. అచంచలమైన విశ్వాసం ముందు ఏ అపనమ్మకం నిలబడదు. భగవంతుడి పట్ల అచంచల విశ్వాసంతో ఉన్న ప్రజలు ప్రగాఢ విశ్వాసంతో వాళ్ళకి ఎలా తెలిసిందో, వాళ్ళకి ఎలా అనిపించిందో, అది ఎలా జరిగిందో దానికి కథా కమవేసి పక్క పెడితే తంజావూరికి 26 కిలోమీటర్ల దూరంలో అమ్మపేట అనే ఒక ఊరుంది, ఒక గ్రామం. అది తిరువెన్ని ఆలయం అంటారు అక్కడ, తిరువెన్ని ఆలయం. అలాగే రకంగా తిరువూరు జిల్లా నీడమంగళం అని చెప్పి అక్కడ దగ్గర అనమాట. ఇదంతా తంజావూరు అంటే తిరువారూరు జిల్లా. ఆ తంజావూరు చాలా బృహదేశ్వర దేవాలయం ఉంటుంది. చాలా ఆ తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు బృహదేశ్వర ఆలయం చాలా గొప్ప విశేషం ఉంది. అక్కడ అన్నీ దాని చుట్టూ కూడా అనేక ఆలయాలు ఉంటాయి. ఆలయాల ప్రతి ఆలయానికి కూడా ఒక విశేషం ఉండి తీరుతుంది. అక్కడే ఉన్నటువంటి ఈ అమ్మపేట అనే ఒక చిన్న కుగ్రామంలో తిరువెన్ని అనే ఒక దేవాలయం ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఉండే స్వామివారు అంటే పరమేశ్వరుడు, సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క లింగ రూపంలో అక్కడ ఉంటారు. ఆయన ఏమంటారు అక్కడ అంటే, ప్రతి చోట ఉండే దేవాలయంలో ఈశ్వరుడికి ఒక పేరు ఏదో ఉంటుందా, కరుంబేశ్వర్ అంటారు. అక్కడ ఉన్నటువంటి పరమేశ్వర లింగానికి కరుంబేశ్వరుడు అని కొలుస్తారు. అలాగే అమ్మవారు పార్వతీదేవిని సౌందర్య నాయగి అనే ఆ పేరుతో కొలుస్తూ ఉంటారన్నమాట. అక్కడ ఏంట్రా అంటే ఆ కరుంబ అంటే ఏంటంటే చెరుకు. అలాగే వెన్ని అంటే ఏంటంటే నందివర్ధనం పువ్వు ఉంటాయి కదా, నందివర్ధనం పువ్వులు. ఇది ఒకప్పుడు ఏంటంటే ఈ శివుడి మీద శివాలయంలో మొత్తం అంతా కూడా చెరుకు మొక్కలు వేసి అలా కప్పివేసేవట. అలాగే అక్కడ విరివిగా పెరిగే నందివర్ధనం పూలు తెల్లగా ఉంటాయి కదా, నందివర్ధనం పూలు, ఆ పూలతో ఆ స్వామివారిని కొలిస్తే చాలా ప్రసన్నులు అవుతుందట. చెరుకు మొక్కలు ఒకటి చూడండి ఎలాగండి, ఆయనకి మాధుర్యం అంటే ఇష్టం కాబట్టి చెరుకు మొక్కలు, అలాగే నందివర్ధనం పూలు. ఆయనకి వైట్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఆ పూలు కూడా చూడండి నందివర్ధనం అంటారు. ఆ పూలు ఇష్టం. అలా కొలిచేవారు కాబట్టి కరుంబ అంటే చెరుకు మొక్కలు చాలా ఇష్టం కాబట్టి చెరుకు మొక్కలతో ఆ విగ్రహం అంతా కప్పబడి ఉండేది. కరుంబేశ్వరుడు అనే ఆయన వాడుకలో ఆ దైవానికి అటువంటి పేరు వచ్చింది. సరే, పార్వతీదేవి సౌందర్య రాశి కాబట్టి సౌందర్య నాయక అని పిలుస్తారు, అది పక్కన పెట్టండి. వెన్ని అంటే చెప్పాం కానీ నందివర్ధనం చేయట్లు, అందుకే ఆ ఊరికి కూడా తిరువెన్ని దేవాలయం అని కూడా చెప్పడం జరుగుతుంది. కరుంబేశ్వరుడు ఆ వెన్ని నందివర్ధనం కంటే తిరువెన్ని అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇప్పటి ఎక్కడో దూరం కూడా తంజావూరుకి 26 కిలోమీటర్ల దూరంలో ఆ అమ్మపేట అనే ఒక అమ్మపెట్టి లేదా అంటారు, లేదా అమ్మపేట అంటారు. ఆ కుగ్రామంలో స్వయంభూగా వేశాడు ఈయన. ఏంటది? స్వయంభూగా అక్కడ అవతరించాడు అని చెప్తారు. ఇది 5000 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయం ఉంది. ఇది చాలా విశిష్టమైనటువంటి దేవాలయాలు, చాలా పురాతన దీన్ని కూడా శ్రీకృష్ణుడు కూడా వచ్చి ఆ ఈశ్వరుని కొలిచినట్టుగా కూడా అక్కడ లోకల్గా జనాలు చెప్పుకుంటారు అన్నమాట. ఆ శ్రీకృష్ణుడు కూడా పూజలు చేశాడు కాబట్టి ఆ దేవాలయానికి అంత విశిష్టత వచ్చింది. ఆ దేవాలయ నిర్మాణం అంతా కూడా శ్రీకృష్ణుడు భగవానుడు చేసినట్టుగా కూడా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఇక ఈ దేవాలయానికి వెళ్ళి ఇన్ని రోజులు వెళ్ళాలి అన్ని రోజులు వెళ్ళాలి నేను లేదు. ఎవరైతే డయాబెటీస్ సమస్యతో అనారోగ్యంతో దీర్ఘకాలంగా బాధపడుతున్నారో వాళ్ళంతా అక్కడికి వెళ్ళి కరుంబేశ్వరుని మొక్కుకుని అక్కడ ఏం చేస్తారంటే ఈ గోధుమ రవ్వ పంచదారతో ఒక స్వీట్ తయారు చేసుకుని వెళ్తారు. ఆ స్వామివారికి ఆ నైవేద్యం అంటే ఇష్టం. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆ నైవేద్యాన్ని తీసుకువెళ్తే ఆ స్వామివారికి నైవేద్యంగా నివేదన చేసి ఆ తీసుకెళ్ళిన ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదంలో కొంత భాగం తీసి అలాగ అక్కడ గుడికి దగ్గరలో అలా వేస్తారట. వేసినంటే అక్కడ ఉన్నటువంటి చీమలు ఉంటాయి కదా, ఆ చీమలు వచ్చి మనం ఏదైతే ప్రసాదం ఇలా వేసి నిలబడి చూస్తూ ఉంటారు ఈ డయాబెటీస్ రోగులు ఎవరైతే ఉన్నారో, ఆ చీమలు కనుక వాళ్ళు వేసిన ప్రసాదాన్ని కనుక ఆ చీమలు స్వీకరిస్తే తింటూ ఉంటే అలా గుంపులుగా వచ్చి తింటూ ఉంటాయి కదా, చీమలు తింటూ ఉంటే వీళ్ళకి వెంటనే చూసుకుంటే డయాబెటీస్ పూర్తిగా తగ్గినట్టే. దీనికి ఏం మనం క్రియేట్ చేయాల్సిన విషయం లేదు ఈ సబ్జెక్ట్. ఇప్పుడు ఆ శివుడికి మనం పబ్లిసిటీ ఇవ్వాల్సిన లేదు.
మన ఆధ్యాత్మికమైన దేశంలో ఈ స్పిరిచువల్ కంట్రీ మంది జరుగుతుంటారు. ఒక్కసారి వాళ్ళు అందరూ ప్రసాదం పెట్టినా కొంతమంది దగ్గరికి ఆ చీమను ముట్టుకోవట. ఓహో, ఇంకా మనకు డయాబెటీస్ తగ్గే ఇది ఇవ్వలేదు అనుకుంటా, భగవంతుడు ఆశీర్వాదం అని చెప్పి అనుకుంటారు. అయితే మ్యాక్సిమం మామూలుగా పంచదార వేస్తే చీమలు వస్తాయని సహజమే, కానీ అక్కడ భక్తులంతా ఆ నైవేద్య ప్రసాదం తయారు చేసుకుంటే అన్నవరం ప్రసాదం ఉంటుంది, గోధుమ రవ్వ పంచదార నెయ్యితో చేసి అలాంటి ప్రసాదం చేసి కరుంబేశ్వరుడికి నివేదన చేసి ఆ దాంట్లోంచి కొంత భాగం తీసి అలా వేస్తే చీమలు వెళ్ళి అవన్నీ చీమలు తింటాయి అన్నమాట. ఇప్పుడు కూడా చాలా గ్రహ సమస్యలకి సిద్ధాంతులు ఏం చెప్తారంటే చీమలు పంచదారకి చీమలు కనుక వేస్తే అవి తింటే మీ గ్రహ బాధలు ఈతి బాధలు తగ్గుతాయని కూడా చెప్తారు. మన శాస్త్రంలో చీమలకి పంచదార వేయడం అనేది ఆచారం ఉంది. అక్కడ కనుక ఆ ప్రసాదాన్ని, ఆ మధురైన ప్రసాదాన్ని కనుక మనం వేస్తే మధుమేహ వ్యాధి అప్పటి నుంచి ఎవరైతే వేసి ఆ చీమలు తిన్నాయో ఆ మధుమేహ వ్యాధి అందరికీ పోయాయని ఎప్పటికీ నమ్ముతున్నారు. ఇది ట్రెండింగ్ టాపిక్ ఇది అక్కడికి. అందుకే మధుమేహ వ్యాధులు ఈ డాక్టర్ల చుట్టూ ఇది కూడా ఏంటంటే ఈ సైంటిస్టులకు కానీ అలాగే పేరు మోసినటువంటి వైద్యులు కానీ దీనిలో ఉన్న మిస్టరీ ఏమిటో ఎవరికి అర్థం కావట్లేదు. తీరా చూస్తే ఈ భక్తులు ప్రగాఢ విశ్వాసంతో ఆ స్వామివారిని దర్శించి ఆ నైవేద్యం పెట్టిన వీళ్ళందరికీ కూడా మధుమేహ వ్యాధి 100% తగ్గుతుంది. ఎందుకంటే ఇది ఎవరి పబ్లిసిటీ కాదు, ఆ గుడి ఇప్పుడు కట్టింది కాదు, ఆ గుడికి భక్తులు రావాలనే ఉద్దేశంతో ఆ దేవాలయ కమిటీ చేసినటువంటి ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ కాదు, ట్రిక్ కాదు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఎన్ని రకాలుగా ఉంటుందో మన అందరికీ అనుభవంలోనే ఉంటుంది. చాలామంది మన పనులు అవుతుంటే పెద్దమ్మ తల్లికి ఏదో వేట వేస్తాం, ఇలా రకరకాలుగా స్వామివారికి మేము నివేదిస్తాం, మాకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోయని చెప్పి నమ్మే ప్రపంచం మంది, నమ్మే ధర్మం మంది. మన సనాతన ధర్మంలో భగవంతుడే మనకి ప్రధానంగా ఉంటాడు. మన ధర్మంలో ఆ భగవంతుడి పైన మన విశ్వాసం ఉంటే మన కష్టాలు ఖచ్చితంగా కడతాయితే. మనందరికీ ఆధారం ఏంటంటే భగవంతుడే. ఇప్పుడు చెప్పుకున్నట్టు మహమ్మారి దీర్ఘకాలంగా జనాలందరినీ వేధిస్తున్నటువంటి, ఇంకా మాట్లాడుతున్న ప్రాణాలు తీస్తున్న డయాబెటీస్ కూడా ఒక దేవుడు, డయాబెటీస్ శివుడు మనకి లభ్యమేడు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అద్భుత శక్తులు కానీ అతి శక్తులు నమ్మకానికి ఏం అందం. సైన్స్కి స్పిరిచువాలిటీకి చాలా దూరం ఉంటుంది. నమ్మపోయినా కుంభమేళాలో కొన్ని కోట్ల మంది స్నానం చేస్తారు. కొన్ని కోట్ల మంది సాధువులే కాదు, దిగంబర సన్యాసులే కాదు, సామాన్య జనం అలాంటి వాళ్ళు కూడా చేస్తాం. దానివల్ల మనకు పుణ్యం కలుగుతుంది. పుణ్యం కనబడుతుందో చూపించడం అది నిజమేనా అని సైన్స్ అడిగితే మనం ఏమి చేయలేం. కేవలం నమ్మకం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ డయాబెటీస్ మహమ్మారి గమనించడానికి తంజావూరు దగ్గరలో ఉన్నటువంటి ఇప్పుడు మనం కరుంబేశ్వరుడు దర్శించి ఆయనకు ప్రసాదం నివేదించి ఆ తర్వాత ప్రసాదం జీవ రూపంలో ఉన్నటువంటి జీవులకు కూడా పెడితే అవి ఖచ్చితంగా తింటాయి. తద్వారా ఎంత రోగం ఉన్నా సరే, రీడింగ్లు ఎన్ని ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ తగ్గుతుందని చెప్తున్నారు. ఇది ఎవరూ క్రియేట్ చేసింది కాదు. దీన్ని నమ్మకమే నారాయణుడు, ఇందాక చెప్పాను కదా, విశ్వాసమే విశ్వేశ్వరుడు. ఇంత మంచి ఏమీ లేదు సిద్ధాంతం. కాబట్టి ఎవరైనా ప్రత్యేకించి వెళ్ళవచ్చు, లేదంటే వాళ్ళు అటు వెళ్ళినప్పుడు కూడా ఆ స్వామివారిని దర్శించి కూడా అక్కడే ఇంతకుముందు కూడా మాట్లాడుకుంటారు. దాని చుట్టుపక్కలే, తంజావూరు చుట్టుపక్కలే గర్భాంబికా దేవాలయం అని ఒకటి దేవాలయం ఉండడం. అక్కడ పిల్లలు లేని దంపతులు వెళ్ళి, దీర్ఘకాలంగా పిల్లలు లేకుండా 10 ఏళ్ళైంది పెళ్ళి, 20 వెళ్ళి అక్కడ నెయ్యి సమర్పించి అక్కడ ప్రసాదం కూడా నెయ్యి తెచ్చుకుని ఆ నెయ్యిని క్రమం తిప్పకుండా వాళ్ళిద్దరూ ఆ ప్రసాదంగా స్వీకరిస్తే వాళ్ళకి ఆ గర్భక్షేమాంబిక అనే అమ్మవారు, ఆ అమ్మవారి దైవలన వాళ్ళకి 12 పిల్లలు పుట్టినట్టుగా కూడా మనం చూసాం. నా స్వీయ అనుభవంలో కూడా నేను అది చూసి ఉన్నాను. కాబట్టి ఈ డయాబెటీస్కి ఇప్పుడు మనకి మందులతో పాటు మన మహాశివుడు కూడా ఇస్తున్నాడు. మనం బాధపడడం చూడలేక ఆయన కూడా అనుగ్రహిస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాబట్టి ఆ మహాశివుడి అంటే కరంబేశ్వరుడి ఆ దైవల మనందరికీ కూడా ఇటువంటి మధుమేహ రోగంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా నయమయ్యి వాళ్ళు కూడా సుఖంగా మధురమైన జీవనం గడపాలని మనం ఆశిద్దాం. ఆ మహాదేవుని కొలుద్దాం. నమస్తే.